సార్ ఒకసారి మళ్ళీ పాలన వైపు వద్దాం. ఈ 10 నెలల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మీరు నిజాయితీగా చెప్పండి. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి అంటారా? అంటే నిజాయితీగా చెప్పాలని అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే యాజ్ ఏ నేను కాంగ్రెస్ మెంబర్గా రేవంత్ రెడ్డి గారి దాంట్లో కాకుండా వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా రేవంత్ రెడ్డి గారిని ఇంత మంచి అడ్మినిస్ట్రేటర్ అవుతారని కూడా ఊహించాలి. చాలా సందర్భాలలో మేము మాట్లాడుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన ఎక్స్పీరియన్స్ లేదు కదా అనుకున్నాం, కానీ ఒక అద్భుతమైన రీతిలో ఆయన పరిపాలన సాగుతుందని చెప్పి దానికి నిదర్శనం. అంటే ఈరోజు ప్రతి సెక్టర్ తీసుకోండి, ప్రతి సెక్టర్లో కూడా అవినీతి లేని సమాజాన్ని, అంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ తీసుకుంటే ఈరోజు మంచి మంచి అధికారులను తీసుకొచ్చి పోస్టింగ్లు ఇచ్చి అవినీతి లేకుండా ఇలా పోలీస్ ఆఫీస్, ఇలా పోలీసులో ఇలా నేను చెప్తే కూడా ఒక ట్రాన్స్ఫర్ కావట్లేదు. నేను ఇంత క్లోజ్గా ఉండి అది ఉన్న వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఇలా వీసీలని చేయటంలో కానీ అంటే ఎక్కడ కూడా మేము పోయి కూడా అడుగుతా కూడా లేదు అదంతా కూడా సిస్టమేటిక్గా జరగాల్సిందే తప్ప ఇంకొకటి లేదు. వీసీలు అనేటోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా దాదాపు 40-50 వేల కోట్లు ఇవాళ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇన్నేళ్ల పరిపాలనలో ఎవరైనా మూసీ మీద ఆలోచన చేసినారండి? ఇలా మూసీని కూడా పునర్జీవనం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని కానీ సిటీకి దాని నుంచి వచ్చేదాన్ని చేయాలంటే ఇప్పుడు మేమంతా కూడా మూసీ ఎఫెక్టెడ్ ప్రజలు, మేమందరం కూడా నల్గొండ సూర్యాపేట దానికి వస్తుంది. సూర్యాపేటలో మూసీ ప్రాజెక్ట్ ఉంది, ఈ వాటర్ అంతా కూడా అదే వస్తుంది. ఆ వాటర్నే మేము సూర్యాపేట పట్టణ ప్రజలు తాగుతున్నాం. దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఒక మంచి నదిగా పాత కాలంలో ఏ విధంగా ఉందో దాన్ని తీసుకెళ్లటంలో ఉండి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా మీరు చూసినట్టయితే బ్రహ్మాండంగా గ్రూప్ 1 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టలేకపోయింది. ఈరోజు మేము వచ్చిన 6 నెలల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏదో వాయిదా ఏమంటే ఇప్పుడు వేసినాం, బ్రహ్మాండంగా నడుస్తుంది. మెగా డిఎస్సి వేసినాం. ఇవాళ అన్ని రకాలుగా కూడా ఇలా చూడండి, స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తున్నాం, స్కిల్ యూనివర్సిటీని. ఇలా టూరిజానికి కూడా పెద్ద ఎత్తున 500 కోట్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఇక్కడ నుంచి టీమును కూడా కొరియాకు పంపించి ఇట్లా ఎప్పుడన్నా మీకు ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు. రోజు సెక్రటేరియట్కి వచ్చి రివ్యూలు కానివ్వండి మీరు చూస్తున్నారు. అవును, ఎలా కేసీఆర్ గారు సెక్రటేరియట్ వచ్చి రివ్యూ చేసిండా? ఈరోజు ఫైళ్ళ విషయంలో కానీ నిధుల, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన మరి దేన్ని కూడా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ అనుకోకుండా కూడా రాజకీయాలే డెవలప్మెంట్ అని చెప్పి ఈరోజు వరదలు వచ్చినా ఇది వచ్చినా ఎక్కడికక్కడ స్పందించి ఇలా ప్రధానమంత్రిని కలిసి అమిత్ షా గారిని కలిసి ఎక్కడికక్కడ నిధులు తెచ్చుకునే ప్రయత్నం కానివ్వండి, ఇలా 4th సిటీ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ గారు ఏముందండి, ఏదో ఇంత పప్పు బెల్లం పెట్టి తినిపించే పరిస్థితులలోనే ఉండే, కానీ ఈరోజు బ్రహ్మాండం నిజాయితీగా మేము ఒప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా పోతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. సార్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడదాం, అది పక్కన పెడదాం. ఫస్ట్ మీరు మూసీ ఎత్తారు కాబట్టి మూసీ నిజంగా రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా ఉంది. అసలు మూసీ పేరుతో మూటలు ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. 150,000 కోట్లు మూసీ పునరుజ్జీవం పేరుతో బ్యూటిఫికేషన్ అంటూ లూటిఫికేషన్ చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. ఈ మూసీకి అంత అవసరం లేదు, ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 16,000 కోట్లే వాళ్ళు ఒక డిపిఆర్ అన్ని రెడీ చేసి పెట్టారు కదా. ఇవి ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు అవుద్ది అని చెప్పి అసలు మూటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు పంపడానికి? అంటే ఈ మూటలు ఇప్పుడు వాళ్ళు నిన్న మాట్లాడేటప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అవుతున్నాయి, ఈ ఎన్నికలకి ఇప్పుడు మూటలు వస్తాయా? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది డిపిఆర్ఏ ఇంకా ప్రిపేర్ కాదు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అని చెప్పి దోసుకొని ఇలా వాళ్ళు ఒక 4-5 టీఎంసీల స్టోర్ చేయడానికి అన్ని కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ సిటీని మంచి అద్భుతమైన సిటీగా నిర్మాణం చేయాలని ఒక ఆలోచన అది రేవంత్ రెడ్డి గారిది. మూసి పునర్జీవనం చేయాలనేది రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది ఒక ఆలోచన. ఆ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. మూటలు లేవు, పైసలు లేవు, ఎస్టిమేట్లు లేవు, కేవలం 140 కోట్లు పెట్టి ఇప్పుడు డిపిఆర్ అది అవుతుంది. ప్రాజెక్టు రిపోర్ట్ అయిన తర్వాత 150,000 కోట్లు ఎక్కడియండి? ఇప్పుడు
ఇలా జీతాలు ఇవ్వడానికి కటకట అవుతున్నాం, పెన్షన్లు ఇవ్వడానికి కటకట అవుతున్నాం. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందో అప్పులకు వడ్డీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. అయినా కూడా ఇలా ఇచ్చిన ప్రతి హామీని ఇలా ఫ్రీ బస్ కానివ్వండి, 10 లక్షల రూపాయల వరకు వీళ్ళకి ఇవ్వటం కానివ్వండి, సిలిండర్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాం. కానీ వీళ్ళు అప్పుడే వచ్చినాయి, అప్పుడే మూటలు మారుతున్నాయి అంటే నిజంగా కూడా మళ్ళీ వీళ్ళు తెలివి కల్లోలా, తెలివి తక్కువలా, మూర్ఖులో కూడా అర్థం కావట్లేదు. ప్రాజెక్టు రిపోర్ట్ తయారైన తర్వాత అసలు ఎస్టిమేషన్ ఎంత అనేది తెలుస్తుంది. అంటే ఒకసారి సీఎంఏ మాట తూలి అంటే 1,50,000 కోట్లు అన్నారని చెప్పి కూడా వాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఖాళీ చేసి రేపు కమర్షియల్ ఆర్థిక సముదాయాలు వీటన్నిటికీ అంటే ఫారెన్ల మాదిరి మనం థాయిలాండ్, తర్వాత ఇప్పుడు కొరియా వెళ్ళారు, కొరియా, ఈ లండన్ ఇట్లాంటి మాదిరి కమర్షియల్ ఇచ్చేస్తారు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఆ రకమైన ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఎక్కడ పడితే ఆడ కడితే నడిచేవి కావు. అవును. సో అదంతా జరగడానికి 20-30 ఏళ్ళైనా సరిపోదు. ఈ రోజుకి ఏదో ఎస్టిమేట్ చేసి దీన్ని చేసే పరిస్థితి కాదు. ఈ రోజు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మూసీ నది ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఈరోజు వరదలు వస్తే చిన్న చిన్న కాలనీలలో కూడా నీళ్లు నిలుస్తున్నాయి. దానికి కారణం ఏంది? మూసీ కనుక బ్రహ్మాండంగా ఉంటే నీళ్ళన్నీ కూడా ఫ్లో అందులోకి వచ్చేస్తే అవి వెళ్ళిపోయినాయి అనుకో, కిందికి వెళ్ళిపోతే వరదలు అనేవి ఇప్పుడు 3-4 రోజులు ఉండే నీళ్ళు ఒక హాఫ్ డేలో వెళ్ళిపోతాయి. తర్వాత ఆ మూసీ నదిని కనుక గోదావరితో అనుసంధానం చేసి మూసీ నదిలో నీళ్ళు కనుక ఉంచితే ఈ సిటీలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, వాటర్ ఇబ్బందులు కూడా తీరుతాయి అని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకు వస్తున్న పరిస్థితి. సార్ అయితే గతంలో కేసీఆర్ గారు కూడా ప్రక్షాళన చేయాలని అన్నాడు, దాంట్లో కబ్జాలు ఉన్నాయని అన్నాడు, వాటి అన్నిటిని కూడా తీయాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. కానీ ఈ రోజు మాత్రం మేము వచ్చేసరికి వాళ్ళు విమర్శించే స్థాయిలో ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ హైడ్రా కానీ మూసీ కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆలోచనలు మంచిదైనా అంటే తన ఉద్దేశం మంచిదైనా కానీ వెళ్తున్న విధానం సరైంది కాదు అని చెప్పి కూడా ఒక వర్గం అయితే విమర్శిస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఈ ఇంటి ట్యాక్స్ కట్టే కానీ లేదా కరెంటు బిల్లు కానీ ఇట్లా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళందరినీ ఇమీడియట్గా రాత్రి ఖాళీ చేయించడం, బుల్డోజర్లు తెల్లారేసరికి బుల్డోజర్లు రావడం, పొద్దున్నే పగలగొట్టేయడం, వాళ్ళు తరలించడం, ఇదంతా కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక పునరావాసం కల్పించి, నిర్దిష్టంగా పునరావాసం కల్పించి వాళ్ళని తరలిస్తే బాగుంటుందని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే స్కూల్ చదువులు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, లేడీ ప్రెగ్నెంట్లు ఉంటారు, అట్లా నేను చాలామందిని చూసాను. నేను గ్రౌండ్ రిపోర్ట్లకు వెళ్ళా చాలా చోట్ల. అంటే ఇక్కడ మొదటిగా రేవంత్ రెడ్డి గారిది కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే చెరువుల్ని పరిరక్షించాలి, భవిష్యత్తు తరాలకు అందించాలి. చెరువులు అనేది లేకపోతే మానవ మనుగడే కష్టమైద్దని ఒక యాంగిల్లో ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించిన ఇది. గతంలో మనం కనుక లెక్కలేసుకుంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 300 నుంచి 400 చెరువులు మాయమైనట్టు ఒక అంచనా ఉంది. ఇలా మీరు సిటీలో ఏ చెరువు తీసుకోండి, 100 ఎకరాలు ఉన్న చెరువు 50 ఎకరాలు, 30 ఎకరాలు, 20 ఎకరాలు చిన్న చిన్న కుంటల్లాగా మారిపోయినాయి. చాలా చోట్ల అసలు చెరువులు అనేవి లేకుండా పోయింది. అంటే మొదటిగా ఏంటంటే అసలు అది చెరువు అని తెలిసి కూడా కట్టడం అనేది అవివేకం. చెరువు అని తెలిసి చెరువులో మనం కడుతున్నామని తెలిసి కూడా కట్టడం జరిగింది. ఇందులో కొంత ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. ఆ ఉద్యోగులు ఆ డబ్బులకు లాలూచి పడి పర్మిషన్లు ఇవ్వటం, దాంతో వీళ్ళు స్వేచ్ఛగా కట్టుకోవడం జరిగింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఏ పేదవాడికి కూడా అన్యాయం చేసే ఉద్దేశం లేదు, చెరువుల్ని మేము పరిరక్షించాలి. ఎవరెవరైతే ఫామ్ హౌజులు కట్టుకొని పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళను మేము తొలగిస్తున్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే చెరువు లోతట్టు ప్రాంతంలో కట్టుకున్న వాళ్ళను మేము తీసేస్తున్నాం. నిజంగా పేదవాళ్ళుగా అనుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించే ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మొదట అందరూ దీన్ని మెచ్చుకున్నారు, బీజేపీ మెచ్చుకుంది, టీఆర్ఎస్ మెచ్చుకుంది, బ్రహ్మాండంగా నడుస్తుందని ఉన్నది. అక్కడో ఇక్కడో ఇది రావడంతో దాన్ని క్యాచ్ చేసుకోవాలి, మంచి పనిని కూడా వీళ్ళు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వచ్చే విధానంలోనే దానికి పవర్స్ ఇవ్వడం జరిగింది. గత 1-2 నెలల నుంచి కూడా హైడ్రా యాక్టివిటీస్ కూడా ఎక్కడ లేవు. ఒక స్పష్టమైన విధానంతో వస్తున్నాం. ఎవరికి ఎక్కడ ఇప్పుడు మూసీలో కూడా మూసీలో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నోళ్ళు కానివ్వండి,
ఇటు బఫర్ జోన్లు ఉన్న వాళ్ళు కానివ్వండి, చెరువులలో ఉన్న పేదలు కానివ్వండి, చెరువులలో ఉన్న వాళ్ళందరూ కూడా పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతనే చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఇలా హైడ్రా కూడా ఏంటంటే పాత హిస్టరీ అంతా తీస్తున్నారు. ఆ చెరువు ఎంత ఉండే, ఏమైంది, ఏం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి గారు సొంత అన్న అది ఉంటే కూడా నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చారు కానీ కూలగొట్టలేదు కదా. పేదలు అయితే మాత్రం నోటీసులు కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ కూలగొట్టేస్తారు లేదు కదా. అందుకే ఇప్పుడు ఒక స్పష్టమైన విధానంతో రావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఒక ఆలోచనతోటి రావడం జరిగింది. ఎవరికి కూడా పేదలకు అన్యాయం చేసేది లేదు. వాళ్ళకు మంచి ప్యాకేజీలు ఇచ్చి ఈ చెరువులు మనం కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సార్, ఇప్పుడు మూసీ గురించి వచ్చింది కాబట్టి మూసీ ప్రధానంగా సంబంధించింది అంటే టూరిజం ఒకటి. మూసీ అంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం అయితే మూసీనే ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అయితే మూసీకి సంబంధించి టూరిజం, ఇరిగేషన్ ఇవన్నీ ఉన్నాయి, దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా. మరి మూసీకి సంబంధించి స్టడీ చేయడానికి ఒక బృందం కొరియా వెళ్ళింది, సౌత్ కొరియా వెళ్ళింది. అందులో మరి ఒక టూరిజం ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే టూరిజంకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే పొల్యూషన్ ఎక్స్పర్ట్స్ కానీ, పర్యావరణవేత్తలు కానీ ఎవరు లేరు. అంతా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, లేదంటే కొంతమంది మీడియా ప్రతినిధులే ఉన్నారు. అంటే అధికారులు కూడా ఉన్నారు. అధికారులు కూడా తీసుకెళ్ళారు. అంటే ప్రైమరీగా అంటే ఇప్పుడు సిటీ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి గారి గౌరవ సలహాదారుడు ఉన్నాడు. ఎందుకంటే రేపు వీళ్ళే ఒకసారి చూసి వస్తే అవగాహన వస్తుంది. అంటే ఒక రోజుతోటే ఇది అయిపోతుంది. సో కొంత అవగాహన వస్తుంది అని చెప్పి దాంతోపాటు ఈరోజు చూసినట్టయితే స్పోర్ట్స్కు సంబంధించి కూడా అక్కడ అగ్రిమెంట్ కావడం జరిగింది. అంటే ఒక మూసీ నది గురించే కాదు ఈరోజు పోయింది. ఇక్కడ ఏదైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళు అత్యుత్తమమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని చెప్పి నెక్స్ట్ ఒలింపిక్స్లో మన తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ కావాలని చెప్పి మరి దక్షిణ కొరియాలో మంచి స్పోర్ట్స్ వాళ్ళతోటి కూడా యూనివర్సిటీ తోటి కూడా టైఅప్ కావడం జరిగింది. కాబట్టి సో వీలైనంత వరకు వీళ్ళు ఎక్స్పర్ట్స్ పోవడం జరిగింది. మిగిలిన ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా మళ్ళీ పంపిస్తారు, అట్లేం లేదు, తప్పకుండా పంపిస్తారు. సార్, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని మూసిని ఎందుకు ఫోకస్ చేస్తున్నట్లు మరి ప్రధానంగా అసలు సమస్యల మీద? ఇప్పుడు రైతు సమస్యల మీద మాట్లాడుతున్నాం, వరదలు వస్తే దాని మీద పనిచేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ మీద. ఇప్పుడు మూసీ అనేది ఒక అదనంగానే ఉన్నది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు వదిలిపెట్టి మూసీ దగ్గర వచ్చి కూర్చుంటున్నా. ఇలా 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇలా ఎస్ఎల్బిసికి సంబంధించి కూడా వర్క్ జరుగుతుంది. 2 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. మన పంట నష్టం జరిగితే రైతులందరికీ కూడా 10,000 ఇవ్వడం జరిగింది. దాన్ని 16,000కు పెంచడం జరిగింది. ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో లేదు. ఇలా మూసీ అనేది ఎక్స్ట్రాగా ఒక యాక్టివిటీ, అదే ప్రధానమైన యాక్టివిటీ కాదు. అంటే అన్నీ నడుస్తున్నాయి, అన్ని అడ్మినిస్ట్రేషన్తో పాటు దాన్ని కూడా చూస్తున్నాం అంతే.